సాయివాళ్ళు ఈ మధ్యన వాస్తవానికి మీరు రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఈరోజు సాయివాల్ని చాలామంది నేను ప్రిఫరబుల్ ఏదన్నా సాయివాల్ అంటున్నారు ఇప్పుడు. సో అంత మంచి బ్రీడ్ని ఈరోజు మనం పక్క దేశం నుంచి ఆ రోజు మీరు అన్నట్టు గోవుకి ఏ దేశం పోతుందో తెలియదు, కానీ దాని బ్రీడింగ్కి కూడా ఈరోజు కొద్దిగా ప్రాబ్లం అవుతున్నటువంటి విషయాన్ని కూడా చాలామందికి నేను విన్నాను సార్. ఇది అది మీరు చెప్పేది యథార్థమే. కానీ ఇప్పుడు సాహివాల్తోటి ఇప్పుడు సాహివాల్ జాతివన్నీ అత్యధికమైన పాలు దిగుబడిస్తాయని లేదు, ఒక జాతి పాలు ఇవ్వని కాకుండా ఒకే జాతిలో కూడా కొన్ని ఆవులు పాలు ఎక్కువ ఇవ్వగలిగినవి ఉన్నాయి, అదే సాహివాల్లో కూడా పాలు తక్కువ ఇచ్చేవి ఉన్నాయి, చాలా ఎక్కువ ఇచ్చేవి ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే ఒక జాతితో పాటు ఆ ఆవు శరీర పరిమాణాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఏది పాలు దిగుబడి కానివ్వండి, శక్తి సామర్థ్యాలు కానివ్వండి, లాగే శక్తి కానివ్వండి. అయితే ఆ జాతులు ఆ ఉత్తర భారతదేశంలో ఉంటే అక్కడి నుంచి కన్నా మనం దక్షిణ భారతదేశానికి వస్తుంటే కొన్ని జాతులు ఉన్నాయి. వాటిలో గంగాతిరి అని అంటే వారణాసి పరిసర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటిది కొంచెం పర్వాలేదు. అటు ఆ పాలివ్వటానికి ఇటు పని చేయడానికి కూడా వ్యవసాయ పనికి కూడా బాగా ఉపయోగపడినటువంటి జాతులు అవి. దాని తర్వాత మనకు మహారాష్ట్రకు చెందింది దేవుని రెడ్ కాంధారి, మధ్యప్రదేశ్కి చెందినవి కూడా ఉన్నాయి, మాల్వి అని, మార్వారి అని, అట్లాంటి జాతులు ఉన్నాయి. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి దిగువకు వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జాతి ఉంది. మనకు అందరికీ తెలిసింది, అది అందరికీ తెలిసినటువంటిది ఒంగోలు జాతి. ఒంగోలు జాతి ఇవాళ మనకు ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిందని మనం ఏదో గర్వంగా చెప్పుకుంటున్నామని కాదు. ఈ మధ్యనే జరిగిన పోటీల్లో ఒక ఒంగోలు ఆవుని 41 కోట్లకి కొన్నారు. 41 కోట్ల రూపాయలకి బ్రెజిల్లో కొన్నారు మన ఒంగోలు జాతిని. మన ఒంగోలు జాతి అని మనం గర్వంగా ఫీల్ అవ్వటమే, మనం గర్వంగా భావించటమే. కానీ మన దగ్గర అంత మాత్రం విలువైన గోవుగా మనం ఎవరు తీర్చిదిద్దామనంటే ఎవరి దగ్గర లేవు. కానీ పుట్టుక మాత్రం ఇక్కడే. కానీ పోషించితే మన దగ్గర ఆ ఒంగోలు జాతి లక్షణాలు గల గోవులు పుట్టడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఆ పోషణలో ఉంది. దాంట్లో ఈ గోవులకన్నిటికీ మేపే రూపు, ఎక్కడైతే మేపు బాగుంటుందో అక్కడ రూపు కూడా బాగుంటుంది. బ్రెజిల్లో చక్కటి పచ్చిక బీళ్ళు ఉన్నాయి. పచ్చిక బీళ్ళు వేసిన చోట చాలా చక్కటి శరీర సౌష్ఠవంతో చాలా హుందాగా అక్కడ జాతిని అభివృద్ధి చేసుకుంటూ దాని దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన లక్షణాలు. ఏమిటంటే అక్కడ వాళ్ళకి ఒక ఈగ లాంటిది సీసీ ఫ్లై అని ఒకటి ఉంది, అది పెద్ద సమస్య. కానీ మన ఒంగోలు దగ్గర, మన భారతదేశానికి చెందిన గోవులకి మనిషి ముట్టుకున్న ఒక ఈగ వాలిన చర్మం జలధరిస్తుంది. ఈ జలధరింపు వల్ల ఈగ లేచిపోతుంది, అక్కడ దానికి గ్రిప్ దొరకదు. ఆ లక్షణం భారతదేశం గోవులకు ఉన్నాయి కనుక, అది విదేశాల్లో లేవు కనుక వాళ్ళు వీటిని తీసుకెళ్ళారు. రెండోది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ మన దేశీ గోవుల్లో. అందువల్ల ఒంగోలు ఒకటనే కాదు, గిర్రెను కూడా తీసుకెళ్లారు, కాంక్రీజ్ని తీసుకెళ్లారు. వాళ్ళు విదేశస్తులు తీసుకెళ్ళి వాటిని కూడా బాగా అభివృద్ధి చేశారు. అందులో ఒంగోలు చాలా ప్రపంచ ఖ్యాతిగాంచింది. ఓకే. ఈ రకంగా మనం చూస్తే ఈ దేశవాళీ వాటి దగ్గర మూపురం ఉంటుంది ఆవులకి, విదేశీ వాటికి మూపురం ఉండదు. దేశవాళీ దానికి ఆవులకి గంగడోలు ఉంటుంది, విదేశీ గోవులకి గంగడోలు ఉండదు. గోవులు అని అంటే ఒక ఆవు అనే కాదు, గోవు అని అంటే గోధేనువు, గో వృషభము, అట్లాగా అన్నీ కలిపి. ఇప్పుడు ఈ దూడ ఉందనుకోండి, దాన్ని కూడా గోవుగానే మనం ముందు ప్రస్తావిస్తాం. అందువల్ల గోవు అని అంటే ప్రత్యేకించి ఆవు అనికే మీరు లెక్కగా ఆలోచించద్దు. ఆ రకంగా అవి ఏమిటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ అటు పాడికి వ్యవసాయ పనులకి కూడా పనికొచ్చేవి. ఇక ప్రత్యేకించి వ్యవసాయ పనికి మాత్రమే పనికి వస్తాయండి, పాలు బాగా తక్కువ ఇస్తాయండి అనుకునే జాతులు కూడా ఇంకా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అవి ఎట్లా అంటే కిల్లారి, కృష్ణా వ్యాలీ, అమృతమహలు, కాంగయాము, హల్లికారు, అంబలచేరి, ఈ జాతులన్నీ కూడా
పాలు బాగా తక్కువ ఇస్తాయి, కానీ వ్యవసాయానికి చాలా ఒడిగా వెళ్తాయి. అందువల్ల రైతులు ఆ జాతులను కోరుకుంటారు. ఇవే కాకుండా పొట్టి జాతులు కూడా ఉన్నాయి. పొంగనూరు, వేచూరు, కాసరగడ్డు, సార్ బింజార్పూరు, మోటు, ఇవన్నీ కూడా పొట్టి జాతులు. ఈ రకంగా భారతదేశంలో ఉండే జాతులు 53 అవన్నీ గుర్తించినటువంటి జాతులు. బాగుంది సార్. దేశీ గోవులు ఇన్ని బ్రీడ్స్ మన భారతదేశంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలుసుకోవడం కాకుండా కంటితో చూసే భాగ్యం కూడా మాకు కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు చాలా బ్రీడ్స్ ఇప్పటికీ అంతరించిపోయినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని బ్రీడ్స్ అయితే నేను ఇప్పటికి చూడలేదు. కొన్ని బ్రీడ్స్ మాత్రం చూడగలుగుతున్నాం. ఈ చాలా బ్రీడ్స్ అంతరించిపోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.